హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. నేను వికాస్. ఈరోజు వీడియోలో మీరు చూడొచ్చు, ఐ మేడ్ ఆల్మోస్ట్ 2.5 lakh రూపీస్ ఇన్ లాస్ట్ 30 days. సింపుల్ స్ట్రాటజీని యూస్ చేస్తూ చేశాను. ఆ సింపుల్ స్ట్రాటజీ ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇండియన్ మార్కెట్ బాగాలేదు అని చెప్పి క్రిప్టో కరెన్సీకి వస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో వచ్చి కూడా క్రిప్టో కరెన్సీలో లూజ్ అయిపోతున్నారు. అన్నెసెసరీగా ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తూ మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి స్కాల్పింగ్ అని, మూవింగ్ యావరేజెస్ అని రకరకాలుగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కానీ నేను ఒక సింపుల్ స్ట్రాటజీ యూస్ చేస్తూ లాస్ట్ 1 monthలో 2.5 lakh రూపీస్ని ఎర్న్ చేశాను. నా లైఫ్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తాను. 90,000లో మనం 70,000 యూజ్ చేశాము. లెఫ్ట్ ఓవర్ మార్జిన్ అవైలబుల్ ఇంకా 20,000 ఉంది. 70,000 యూజ్ చేస్తే మనకి ఇప్పుడు కరెంట్లీ ఎంత నడుస్తుంది? $100 ఆల్మోస్ట్ ప్రాఫిట్ నడుస్తుంది. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళి ఓవరాల్ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేసి ఇదిగోండి 8,100 రూపీస్ అన్రియలైజ్డ్ P&L నడుస్తుంది. 30 daysలో మనం ఒకసారి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఓవరాల్గా మీరు చూస్తే 2.2 lakh రూపీస్ని మనం ఈ రోజు యాజ్ ఆన్ డేట్, కానీ టెలిగ్రామ్లో నేను మొన్న 24th అప్డేట్ చేశాను చూడండి, $2.85K అనేది మనం ప్రాఫిటబుల్గా ఉండే. కాకపోతే నిన్న మొన్న మనకు ఒక ట్రేడ్ అనేది పోయింది అంటే మన ఫ్యూచర్ ట్రేడ్ అనేది ఒకటి పోయింది. ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్లో ప్రో అనుకోండి, ఆప్షన్ సెల్లింగ్లో ఇక్కడ మీరు బేసిక్ అంతే. ఇక్కడ చాలా థింగ్స్ అల్ట్రా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, అంత ఈజీ అయితే కాదు. కానీ నేను ఒక సింపుల్ స్ట్రాటజీని నాకు సొంతగా నా ఎక్స్పీరియన్స్తో డెవలప్ చేసుకున్నాను. చూడండి, ఆప్షన్స్లో మీరు 1.28 lakhs ప్రాఫిట్ మనం గెయిన్ చేసాము విత్ 65% విన్ రేట్. యావరేజ్గా 6,000 రూపీస్ ఎర్న్ చేసాము. యావరేజ్ లాస్ 820 రూపీస్ ఇన్ INR అండ్ 35 ట్రేడ్స్ మాత్రమే వేసాము. అండ్ ఫ్యూచర్లో మీరు గమనించినట్లయితే ఫ్యూచర్లో 6,000 రూపీస్ యావరేజ్ విన్ రేట్ ఉంది, ఆల్మోస్ట్ 3,000 రూపీస్ యావరేజ్ లూజింగ్ రేట్ ఉంది. 49 ట్రేడ్స్ పడ్డాయి. సో నేను ఆప్షన్స్లోనే చాలా బెటర్గా ట్రేడింగ్ చేశాను దాన్ని బట్టి. అండ్ నేను ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ ఎందుకు వేసానంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు వార్ ఉంది కదా, హెడ్జ్ కోసం ట్రేడ్ వేసాను, లేకపోతే నాకు అసలు అవసరం అయితే లేదు. కాకపోతే జస్ట్ ఐమ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్. ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ రఫ్లీ అరౌండ్ 50% విన్ రేట్. ఓవరాల్గా మీరు చూసినట్లయితే 2.2 lakhs యాజ్ ఆన్ డేట్ ఉండే. కాకపోతే June 24th తర్వాతనే నేను మంత్ ఎండ్ లోపు చేద్దాము అని అనుకున్నాను. సో మంత్ ఎండ్కి చేస్తే అయిపోతుంది కదా అని అంతలోపు మనం ఒక కపుల్ ఆఫ్ ట్రేడ్స్ లూజ్ అయ్యాము. లేకపోతే $2.85K మనము ప్రాఫిటబుల్ చేసామండి. $2.8K అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. $2,850 ఇంటూ 85, 2,50,000 రఫ్లీ 2,40,000 రూపీస్ని మనం ఎర్న్ చేసాము ఇన్ జస్ట్ 1 month. ప్రతి నెల ఇలా వస్తుందా అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు మనం ట్రేడ్ చేసే స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా మనం యూజ్ ఎంత చేసాము? 70,000 ఎంత వస్తుంది? 8,000 ప్లస్ వస్తుంది. 10% రిటర్న్ వస్తుంది. ఈ ట్రేడ్ వేసి దాదాపు 4 to 5 days కూడా కాలే. ఇందులో మనకి $900 ట్రేడ్. ఇది ఒక $200-300 వచ్చినా కూడా బుక్ చేసుకుంటాం. చాలా మంచి అమౌంట్ అవుతుంది. చాలామంది 5%, 10% కానీ ఎక్కువ రాదు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మీరు ఒక మాట చెప్తాను చూడండి, అందరు క్రికెటర్ అవ్వలేరు అని అందరూ అనుకుందాం. అలా అని క్రికెట్ ఆడడం మానేస్తామా? ఇంతే వస్తుంది. 10 మంది సెలెక్ట్ అవుతారు. ఇండియా మొత్తంలో కోట్ల మంది ఉన్నారు, ఓకేనా? ఎంతైనా సరే 11 మంది, అంతకన్నా ఎక్కువ మందికి ఛాన్స్ దొరకదని మీరు ఆడకుండా ఉండలేరు కదా. చూడండి, లైఫ్ని పాజిటివ్గా చూసేది ఒక విధానం ఉంటుంది, ఒకటి నెగిటివ్ చూసేది. అంటే భయపెట్టుకుంటా, జనాలను భయపెట్టుతూ డబ్బులు సంపాదించేది ఒక మార్గం, ధైర్యంగా ముందుకెళ్ళు పర్వాలేదు అని ధైర్యంగా చెప్పడం ఇంకో మార్గం. కానీ నేను సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాను. 1, 2, 3, 4, 5 నెలలు మనం కొన్ని తప్పులు చేస్తాం. ఎందుకంటే మార్కెట్లో లైవ్లో నేర్చుకునేటివి, కాలేజ్లో నేర్పించేటివి కావు కదా. తప్పకుండా తప్పులు జరుగుతాయి. దానికి మనము తప్పు జరిగిందని బాధపడకుండా అదొక లెర్నింగ్ ప్రాసెస్. తప్పకుండా ఎవడో ఒకటి నేర్పియాలి, ఎవరికైనా డబ్బులు కట్టాలి, లేదా మీరు సొంతంగా నేర్చుకోవాలి. ఏదో రకంగా ఒక లెర్నింగ్ ప్రాసెస్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి, రైట్? దాని తర్వాత మీరు ఎంత బెటర్గా ఆడగలిగితే అంత బెటర్ ప్లేయర్ అవుతారు. అంతేగాని 2% వస్తుంది, 10% వస్తుంది, 5% కానీ ఎక్కువ రాదు. ఒకవేళ 10% చాలా పెద్ద రిటర్న్ అనుకోండి. నేను వాడింది 3.5 లక్షలు యూస్ చేశానండి దీంట్లో. ఈ మనము ఎర్న్ చేయడానికి 3.5 to 3.8 lakhs యూస్ చేశాను. ఆ విధంగా చూసుకుంటే 40% రిటర్న్. అది నేను 40% రిటర్న్ని కూడా క్లెయిమ్ చేయను. నేను 20% అనుకోండి పర్ మంత్. మీరు సొంతగా చేసుకుంటున్నారా? అది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్ట్రాటజీ నేను వేసినప్పుడు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అడ్జస్ట్ చేసేటప్పుడు చెప్తాను, మీరు నేర్చుకుంటారు. తర్వాత ఏంటి, నేను ట్రేడింగ్లో ఉన్నా లేకపోయినా, నేను చేసినా చేయకపోయినా మీరు సొంతగా చేసుకుంటారు, ఇంకా డెవలప్ చేసుకుంటారు. అంటే అది లెర్నింగ్లోకి వస్తుంది. అదే నేను ఓన్లీ ట్రేడ్ వేస్తాను, మీకు ఇస్తాను, మీరు చూసుకోండి అని అంటే
అది మీకు డబ్బులొస్తాయి. కానీ అనుభవం ఎక్కడి నుంచి వస్తది? రాదు. అంటే నేను ఉంటేనే మీకు డబ్బులొస్తాయి. లేకుంటే మీకు రాదనమాట. మీరు ఏదైనా సరే స్కిల్‌ని డెవలప్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో అయినా, ఏ ఛానెల్‌లో అయినా ఎప్పుడు అదే చెప్తాను నేను. డే 1 నుంచి అదే చెప్తాను. మీరు ఆటోమేటిక్ ట్రేడింగ్ అని గాని, ఇలాంటి రకరకాల థింగ్స్‌లోకి వెళ్ళకండి. మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేస్తే మీరెంత తీసుకోవాలి, ఎంత తీసుకోవద్దు, చాలా థింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, ఒక లెర్నర్‌కి తప్పకుండా మాన్యువల్ ట్రేడింగే ఉపయోగపడతదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రో ట్రేడర్ దగ్గరికెళ్లారు మీరు. ఆయనకన్నీ తెలుసు. ఓకేనా? ఆయనకన్నీ తెలుసు. ఎప్పుడు ఎలా చేయాలి, ఏంటి చేయాలి అని. మీకొక సిస్టమ్ ఇచ్చేసి నెలకి 5% లేదా 10% ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకోండి. మీకేం యూజ్ అండి? 5,000 అనుకోండి. ఏం యూజ్ అది మీకు? డబ్బులొస్తున్నాయి. అక్కడి వరకే సంతోషపడేటోళ్ళైతే మీకోసం ఈ వీడియో కాదు. ఉండరు. ఈరోజు కాకపోయినా రేపటికి మీరుండరు. ఇక్కడ ఎవరుంటారు? ధక్కాముక్కి తింటూ మిమ్మల్ని మీరు షైన్ చేసుకొని ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత సొంతగా ఎదగాలి అనుకున్నోడికి ఈ ట్రేడింగ్ లైన్ అనేది సెట్ అయితది. ఒక నెల, 2 నెలలు డబ్బులొచ్చినాయి. మాకు 10,000 డబ్బులొచ్చినాయి. ఆడికే ఖుషి అయిపోతామంటే మీరు ఇంక నేను మీతో ఏం మాట్లాడలేను. మీ మైండ్‌సెట్ అంతే చిన్న మైండ్‌సెట్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేం. వాళ్ళకి ఈ ఛానెల్ కాదు. సొంతగా ట్రేడింగ్ చేసుకొని మీరు కూడా డెవలప్ అవ్వాలి, లెర్నింగ్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఇలాంటి మైండ్‌సెట్ ఉందనుకోండి. ఎవ్వరున్నా లేకపోయినా ఆ విద్య మీతో ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఆ విద్య అనేది మీతో ఉంటది. సరస్వతి దేవి ఉంటే లక్ష్మీదేవి మీతో ఉంటది. కాబట్టి ఎప్పుడైనా మాన్యువల్ ట్రేడింగ్ చేస్తేనే మీకు ఉపయోగపడతది. సో, దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్యూనికేట్. ఈ నెల మన ప్రాఫిట్ అండ్ లాస్ ఈ విధంగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండ్‌కి నా ప్రాఫిట్ అండ్ లాస్‌ని అన్ని షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ మొత్తంలో ఇంకా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది వెయ్యను. చాలా థింగ్స్ సార్ట్ అయిపోయినాయి ఇక్కడ. మోస్ట్‌లీ ఆప్షన్ ట్రేడింగే చేస్తాను. ఒకవేళ 50,000 వచ్చినా గూడా నేను రూ. 1,00,000 50% రిటర్న్ అవుతది. కొంచెం వార్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను క్యాపిటల్‌ని కాస్త తగ్గిచ్చాను. మళ్ళీ ఈ 1 వీక్ తర్వాత కీప్ మై క్యాపిటల్ లిటిల్ హై. హై అంటే ఎక్కువ అక్కర్లేదండి. 3,00,000 ఉంటే చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్‌లో మీరనుకున్న 50,000 ఈజీగా వస్తాయని చెప్పను. స్కిల్ ఉంటే వస్తాయి. స్కిల్ ఉంటే ఈజీగా వస్తాయి. అది మాత్రం చెప్పగలను. ఐ హోప్ యూ లెర్న్. ఇన్ కేస్ మీరు నా స్ట్రాటజీస్ నేను ఫాలో అయ్యేవి లెర్నింగ్ చేసుకోవాలనుకున్నా, మీరు ఎర్న్ చేయాలి అని అనుకున్నా, నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కింద వాట్సాప్ నంబర్ ఇస్తాను. దాంతో పాటు మీరు క్రిప్టో కరెన్సీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా అకౌంట్‌ని రెఫరల్ అకౌంట్ మీతో షేర్ చేస్తున్నాను. క్రిప్టో ట్రేడ్ చేయాలంటే ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ తప్ప ఇంకేది యూజ్ చేయకండి. నేను వాడుతున్నానని కాదు. ఇది ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ఇండియాలో ఆల్ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. మీరు గాని ఎక్స్‌నెస్ అని, ముద్రెక్స్ అని, ఎంఈఎక్స్ అని చాలామంది పైసలొస్తాయని ప్రమోట్ చేస్తారు. నేను కూడా ఇదే వాడుతున్నాను కాబట్టి మీకు కూడా అదే నేను రికమెండ్ చేశాను. చాయిస్ మీది. మీ ఇష్టం ఉన్న దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరే ఫేస్ చేస్తారు. నాకేం కాదు. దాంతో పాటు నేనేసే ట్రేడ్స్ మీకు కావాలి, మీరు కూడా ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే కింద ఇచ్చిన డెల్టా ఎక్స్‌చేంజ్ క్రిప్టో కరెన్సీ అకౌంట్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే నేనిచ్చే ట్రేడ్స్ మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఎవ్రీ డే ఒకటే ఒక ట్రేడ్ ఇస్తానండి. అది కూడా ఆప్షన్స్ ట్రేడింగే ఇస్తాను. ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేను చెయ్యను. ఎందుకంటే ప్రతిసారి అది ముందుకెళ్ళి, వెనుకకెళ్ళి వాలటైల్ మార్కెట్ కదా! మీరు లాస్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే లాస్ అవ్వడం కామన్. కాబట్టి వాలటైల్ మార్కెట్‌లో మనం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే బెటర్ డీకే కూడా వస్తది. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. ఆప్షన్ సెల్లింగ్ కమ్ హెడ్జింగ్ చేస్తే బెటర్ ఫేవరబిలిటీ ఉంటది. అలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఫండ్ యాడ్ చేసుకొని పీస్‌ఫుల్ ట్రేడింగ్ తెలుగులో @gmail.comకి ఈమెయిల్ చేయండి. రెస్పాన్స్ వస్తుంది మీకు ఈమెయిల్‌లో. గ్రూప్‌లో మీరు యాడ్ చేయబడతారు. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.